దమయంతి అడవిలో ఒంటరిదైపోయింది. కిరాతుడు ఆమెను కాంక్షించాడు. వాడు ఎందుకు కాంక్షించాడు అంటే వాడికి మృత్యువు దగ్గరలోకి సమీపించింది కాబట్టి. పతివ్రత శిరోమణి అయిన దమయంతి తను ఒక్కత్తి ఎలాగో అలాగా బతకాలి అని చెప్పేసి నిశ్చయంతో ఎలాగో అలాగా అడుగులు వేస్తుంటే ఆవిడ్ని చెరబడదామని వచ్చిన ఆ కిరాతుడు చూసి ఆవిడ శపిస్తుంది. వెంటనే వాడు కాస్త మహావటవృక్షంలా కూలిపోయి చనిపోతాడు. అక్కడి నుంచి ఆవిడ మెల్లిగా నడుస్తూ ఇన్ని రోజులు నడుస్తూ అదే బట్టతోటి ఒకే ఒక బట్టతోటి విప్పుకున్న శిరోజాలతోటి నడుస్తూ ఉంటే మనిషి ఎలా ఉంటుంది? ఎంతటి సౌందర్యవతైనా ఎలా ఉంటుంది? దిగాలుగా, నీరసంగా, నిస్సత్తుగా అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. సుబాహుపురం అనే ఒక రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. ఆ సుబాహుపురంలో రాజ్యంలో ఆ వీధులు రాజవీధుల వెంట మెల్లిగా నడుస్తూ ఉంటే ఆవిడ ఎలా ఉందిటంటే కళ కోల్పోయిన చంద్రుడిలాగా ఉంది. చంద్రుడికి మామూలుగా స్వయంగా కొంత కళ ఉంటుంది. ఎప్పుడైనా కోల్పోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే అది తాత్కాలికం. అంత ప్రభాత వేళలో సూర్యరశ్మి వెలుగు రేఖల్లో ఆవిడ తన అలసటతోటి తన కళాకాంతులు కోల్పోయి మెల్లిగా అలాగా రాజబాటలో నడుస్తూ ఉంటే ఆ రాజమాత పైన భవనం పైనుంచి చూస్తుంది. చూసి, అమ్మ ఎవరు నువ్వు? ఎందుకు ఇలా పెడుతున్నావు? ఇలాగా నిన్ను ఎప్పుడు కూడా మా రాజ్యంలో చూసిన అలవాటు ఆలోచన కనిపించడం లేదు అంటే అప్పుడు ఆవిడ మెల్లిగా దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నేను ఇలాగ దమయంతిని, నా భర్త నలుడు, పరాక్రమవంతుడు, విధివశాత్తు దురదృష్టం తన్నుకుని వచ్చి మమ్మల్ని విడదీసింది. అంతేకాని నా భర్త లోపం ఏమీ లేదు అని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తను దూషించకుండా భర్తని ఒక మహాపురుషుడిగానే ఆ రాజమాత ముందర చూపిస్తుంది. అదే మనకి మహాభారతంలో కూడా ద్రౌపది కూడా చెప్తుంది కదా, ఆ నిండు సభలోనే చెప్తుంది, నీకు ధర్మరాజు ఇవాళ ఇలా కనిపిస్తున్నాడేమో, అన్నీ కోల్పోయి అలాగా, అతని వైభవం నీకేం తెలుసు, అతని చేతకాని వాళ్ళ కూర్చుని ఉన్నాడు కానీ నీకు భవిష్యత్తులో అతను చూపిస్తాడు అతని వైభవం ఏమిటోను అని చెప్తుంది. అందుకని ఒప్పుకోరు మహాపతివ్రతలు ఎప్పుడు కూడా వాళ్ళ ఓటమిని, వాళ్ళ జీవితంలో ఉన్న నిందలని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా, మనం ఇంకో రకంగా చెప్పాలంటే బ్రైట్ సైడ్ ఆఫ్ ద అదర్ లైఫ్ అంటాం కదా, మనం బ్రైట్ సైడ్ పాజిటివ్ అంటూ ఉంటాం కదా, అవి చూపిస్తూ ఉంటారు. ఈ దమయంతి అలాగే ఇలాగ నేను తాత్కాలికంగా ఇవన్నీ కోల్పోయాను, ఎప్పుడో అప్పుడు నేను నా భర్త కలుసుకుంటాం అంటుంది. అవునమ్మా, నిన్ను చూస్తే అలాగే ఉంది, మహారాణిలాగే ఉన్నావు, కానీ ఈ వస్త్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది, నువ్వు వచ్చి కొంతకాలం మా దీంట్లో ఉండు అంటుంది. అప్పుడు ఆవిడ అంటుంది, దమయంతి నేను ఉంటాను కానీ మామూలుగా కొన్ని పనులు మాత్రమే నేను చేయగలను అంటుంది. కాళ్ళు పిసగడం ఇలాంటివి నేను చేయను అంటుంది. కేవలం నీకు అలంకరణ చేయమంటే చేస్తాను అంటుంది. పరపురుషులతోటి ఎప్పుడూ మాట్లాడమని నన్ను పంపించకూడదు, నా భర్తని వెతకడానికి వెళ్ళే బ్రాహ్మలతో మాత్రమే ఆయన లక్షణాలు చెప్పడానికి నేను మాట్లాడతాను, అంతేకాని ఏ పని కూడా నాకు పరపురుషులతో మాట్లాడమని చెప్పకూడదు అని ఇన్ని నియమాలు విధించి ఆవిడ సైరంధ్రిగా ఆ రాజమాత దగ్గర చేరుతుంది. అది అక్కడ ఆవిడ కనుసన్నల్లో చేరుతూ పనులు చేసుకుంటూ రాబోయే మంచి రోజులు చూస్తూ అలా గడుపుతూ ఉండగా రాజమాత బ్రాహ్మణుల్ని పిలిచి చెప్పమంటుంది, నీ భర్త యొక్క లక్షణాలు ఎలా గుర్తుపట్టాలో చెప్పు, వాళ్ళు వెతుక్కుని వస్తారు అని ఆ వేగులు అంటారు కదా ఆ వేగులకి పిలిచి చెప్తుంది. ఆవిడ దగ్గర వినండి, బాగా విని ఆవిడ ఆ భర్తని గుర్తుపట్టి తీసుకురండి అని చెప్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.